మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2022 సంవత్సరంలో తులం బంగారం ధర భారీగా పెరుగుతుంది. మాయదారి మహమ్మారి కారణంగా కని విని ఎరుగని రికార్డు స్థాయిలో బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. సామాన్యుడికి గుండెల్లో దడపుట్టించిన బంగారం ధరలు అతి త్వరలోనే విపరీతంగా పెరగబోతూ ఉన్నాయి. అయితే పెరిగిన బంగారం ధరలపై అభిజ్ఞ ఆనంద్ క్లారిటీ ఇచ్చాడు. మరి బంగారం ధరలు 2022 సంవత్సరంలో తగ్గుతాయా పెరుగుతాయా అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం బంగారం ధర మార్కెట్లో 49,040కి చేరుకుంది. అయితే కొత్త వేరియంట్ ప్రభావం వలన 52,000 నుండి 60,000 వరకు బంగారం ధర పెరగవచ్చు అని భావిస్తూ ఉన్నారు. ఈ 2022 జనవరి ఫిబ్రవరి నెలల్లో బంగారం ధరలు పెరుగుతాయని, ఆ తర్వాత భారీగా బంగారం ధరలు పతనమైపోతాయని జ్యోతిష్య నిపుణులతో పాటు అభిజ్ఞ ఆనంద్ క్లారిటీ ఇచ్చాడు. బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోవడానికి కొత్త వేరియంట్ ఒక కారణమైతే గ్రహాల మార్పులు అతి ప్రధానం అని అభిజ్ఞ చెప్పాడు. అయితే 2022 ప్రథమంలో గ్రహాలలో వచ్చిన శుభ పరిణామాలతో బంగారు ధరలు పెరిగి తర్వాత నెమ్మదిగా తగ్గుతాయని అభిజ్ఞ చెప్పుకొచ్చాడు. అయితే జ్యోతిష్య నిపుణులు మాత్రం 2022 మార్చి ఏప్రిల్ నెలలో బంగారం ధరలు తులం 30,000 నుండి 35,000కు పలుకుతుందని, కాబట్టి సామాన్యుడు బంగారం కొని నష్టపోవద్దని తెలియజేస్తూ ఉన్నారు. మరి భారీగా పతనం కాబోతున్న బంగారం ధరల గురించి అభిజ్ఞ చెప్పిన జ్యోతిష్యం అక్షర సత్యం అని, అతి త్వరలోనే బంగారం ధరలు మీరు కూడా నమ్మితే తప్పక 2022 మార్చి వరకు వెయిట్ చేసి అప్పుడు బంగారం కొనండి. ఈ గుడ్ న్యూస్ని అందరితో షేర్ చేసుకోండి. 2020లో ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి వ్యాధి విజృంభించి ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మహమ్మారికి ముందు 10 గ్రాముల బంగారం ధర 38,000 ఉండగా లాక్డౌన్ సమయంలో 10 గ్రాముల బంగారం ధర దాదాపు 60,000కు చేరింది. ప్రస్తుతం చూసుకుంటే బంగారం ధర 49,000కు పలుకుతుంది. అయితే ఈ బంగారం ఇంతలా తగ్గడానికి కారణం బంగారంపై పెట్టుబడులు పెట్టడం కష్టం, డ్యూటీ తగ్గటం. ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం 2022 జనవరి లేదా ఫిబ్రవరిలో మళ్ళీ లాక్డౌన్ పెట్టే అవకాశం ఉండటం వలన మళ్ళీ 2022లో కూడా ఇదే పరిస్థితి వచ్చే అవకాశం ఉన్నదని అభిజ్ఞ చెప్పాడు. ఈ 2022లో ఒక్కసారిగా బంగారం ధర పడిపోతుందని, తులం బంగారం 35,000కు దిగి వస్తుందని అభిజ్ఞ తన జ్యోతిష్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఆర్థిక స్థితులు, గ్రహాలలో వచ్చే మార్పులే దీనికి కారణమని అభిజ్ఞ చెప్తూ ఉన్నాడు. మరి 2022లో తులం బంగారం అభిజ్ఞ చెప్పినట్లుగా 35,000కు పడిపోతుందో లేదో వేచి చూడాల్సిందే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.